సార్ మీ వీడియోస్‌లలో నేను చూస్తా ఉన్నాను. చాలా వరకు గూడా సుంతి ఆపరేషన్, సర్కంషిషన్ గురించి మాట్లాడుతా ఉన్నారు. అందరూ గూడా సర్కంషిషన్ చేయించుకుంటే మంచిది ముందుగానే అంటే అది చిన్న ఏజ్‌లోనే చేయించుకుంటే మంచిది అని జెప్పేసి అంటున్నారు. అసలు ఈ సుంతి ఆపరేషన్ అనేది ఎందుకు చేయించుకోవాలి? దీనివల్ల ఉన్న లాభాలేంటి? నష్టాలేంటి? సో, ఈ సుంతి దీన్నే మనము ఖత్న అంటుంటాము. సుంతి హుహు. ఆపరేషన్ అని, సర్కంసిషన్ అని అంటుంటాము. అయితే ఈ సర్కంసిషన్ గాని, ఈ సర్జరీస్ ఇప్పుడేదో కొత్తగొచ్చిన సర్జరీస్ కాదు. చాలా రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ సర్జరీస్ అనేవి చేసేవాళ్ళు. ప్రాక్టీస్ చేసేవాళ్ళు. హ్మ్. ఎందుకు ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అంటే మెయిన్‌గా క్లీనినెస్. మెయిన్ ఓకే. ఇంపార్టెంట్ క్లీనినెస్. ఎందుకు ఈ క్లీనినెస్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఒకవేళ క్లీనినెస్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎటువంటి రోగాలొస్తాయి? ఎటువంటి క్యాన్సర్స్ వస్తాయి? అనేది ఇవాళ నేను జస్ట్ మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ యెస్. చేస్తాను. యెస్. సో, ఇక్కడ ఈ సుంతి ఆపరేషన్ అనేది ఏదైతే ఉందో, ఈ సుంతి ఆపరేషన్ కన్వెన్షనల్ మెథడ్ చేసేవాళ్ళు. అంటే కోత మెథడ్ కావచ్చు, లేకపోతే రింగ్ మెథడ్ కావచ్చు, లేకపోతే చాలా ఉన్నాయి. అలస్కన్ క్లాంప్ అని చెప్పేసి అట్లా చాలా రకాలున్నాయి. బట్ మనం చేస్తున్న ఈ స్టాప్లర్ సర్జరీ ఏదైతే ఉందో, ఎందుకు అంత అడ్వాన్స్డ్ టెక్నిక్, దీనివల్ల అడ్వాంటేజెస్ ఉందనేది ఇవాళ మనం చెప్తానండి మీకు. యెస్. సో, ఈ సుంతి ఆపరేషన్‌లో ఏంది అంటే మామూలుగా అందరూ ముస్లిం కంట్రీలో చూసుకుంటే గనక ముస్లిమ్స్ ఒక 4 to 11 ఇయర్స్‌లో ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేసుకొని ముందరున్న చర్మాన్ని తీసేసేవాళ్ళు. యెస్. యెస్. అట్లా అదొక అలవాటయిపోయింది. ఏంది అంటే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే అక్కడ క్లీన్ చేసుకోవడానికి ఈజీ ఉంటది. ఎందుకంటే ఆ సుంతి ఆపరేషన్ చేయించుకుంటే అక్కడ క్లీన్ చేసుకోవడానికి ఏముండదు. లేదనుకోండి ప్రతిసారి వెనక్కి అనుకోని క్లీన్ చేసుకోవాలి. హుహు. దానివల్ల ఇబ్బందులు ఉండేటివి. సో, ఆ సుంతి చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ వాష్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఓకే. అన్నట్టు. సో, దీనివల్ల మనకి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది అంటే